ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కళ్యాణ మండపం మ్యాప్ తెప్పించాను. రాకేష్, నీ చెప్పిన ప్లాన్ని వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయి. చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ కళ్యాణ మండపానికి 4 సైడ్స్ ఎంట్రీస్ ఉన్నాయి. ఆ శంకరన్ గ్యాంగ్ లోపలికి వస్తే ఈ దారిలో మాత్రమే లోపలికి రావాలి. ఎందుకంటే క్యాటరింగ్ వాళ్ళవే ఇదే కాబట్టి. అక్కడ ఎవ్వరూ కాన్సన్ట్రేట్ చేయమని అటు రావడానికి ప్రయత్నిస్తారు. సో సెక్యూరిటీ ఇంకా ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళు అలా అనుకుంటారు కాబట్టే ఈ ఎంట్రీని మనం అవాయిడ్ చేద్దాం. ఈ సెకండ్ ఎంట్రీ ఓన్లీ ఫర్ డెకరేషన్ టీమ్, ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఉంటుంది. ఇదైతే మనం ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు. మనం అనుకున్న దానికి ఆ శంకర్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా చేస్తాడు కాబట్టి అతను సెకండ్ ఎంట్రీ ప్రిఫర్ చేస్తాడు. కాబట్టి మీరందరూ ఎంట్రీ దగ్గర అలర్ట్గా ఉండాలి. పెళ్లి కూతురు గది వరకు వెళ్ళగలిగితే చాలు, మన పని ఈజీ అయిపోతుంది. గౌరీ వాళ్ళ బాబా ఎమోషనల్ గా లాక్ చేశాడు కాబట్టి ఆ ముగ్గురు అమ్మాయిలు చచ్చిన శంకర్తో కలిసి వెళ్ళరు. ప్రేమ ఎంత పని అయినా చేసేలా చేస్తుంది. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఆ ప్రేమని గెలిపించాలంటే మీ ఇద్దరి పెళ్లిళ్ళు మాయతో నీ పెళ్లి జరగాలి. అలా జరగడం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను రెడీ. నా చెల్లి పెళ్లి చెడగొట్టి నన్ను ఓడించాలని చూస్తే మాత్రం ఆ శంకర్ ప్రాణాలు తీస్తాను. మండపంలో నా చెల్లి పెళ్లి జరగాలి, ఆ శంకర్ చావు చూడాలి. నా చేతుల్లోనే ఆ శంకర్ చావాలి. రాకేష్, నీ కోరిక నెరవేరుతుంది, కానీ ఆ శంకర్ని తక్కువ అంచనా వేయకు. అతను అసాధ్యుడు. ఆ శర్మున్నాడే, కుట్రలు కుతంత్రాలు చేయడంలో ఆరితేరినవాడు. ఈ రాకేష్ గాడు వాడి అడుగుజాడల్లోనే నడుస్తాడు. అందుకే మనం ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం ఏం ప్లాన్ చేసినా పకడ్బందీగా పక్కాగా ప్లాన్ చేయాలి. అవును సార్, ఆ శర్మ గురించి నాకు బాగా తెలుసు సార్. జలంధర్ నేరాల్ని అతనే కప్పిపుచ్చేవాడు. ఎదుటి వాళ్ళని తెలివిగా దెబ్బతీస్తాడు. అందుకే అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమైందబ్బాయి? నా పెళ్లి చేయడానికి ఇంత రిస్క్ అవసరమా శంకర్ గారు? అవునన్నయ్య, నాకు కూడా కాస్త భయంగా ఉంది. మనం ఎంత కాన్ఫిడెంట్గా ప్లాన్ చేసినా అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియటం లేదు. మనమే ఇంత ప్లాన్ చేస్తుంటే వాళ్ళు కుట్రల్లో ఆరితేరిపోయిన వాళ్ళు ఇంకెంత పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తున్నారో. ప్రాణాలు తీయడానికైనా వెనకాడరేమో. రేయ్, మనం మంచి కోసం పోరాడుతున్నాం, వాళ్ళు చెడు కోసం పోరాడుతున్నారు. మీరెప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండిరా, మంచి మీద ఎప్పుడూ చెడు గెలవదు. ఇది నా నమ్మకం. మీరు కూడా నన్ను నమ్మండి. మీ మీద నమ్మకం ఉంది శంకర్ గారు, కానీ ఆ రాకేష్ మీద నాకు నమ్మకం లేదు. వాడు ఎంతకైనా తెగిస్తాడనేదే నా భయం. వాడేదో చేస్తాడని మీరు మీ ప్రేమను వదిలేసుకుంటారా? మీరు ప్రేమించిన వాళ్ళను వదిలేసి మీరందరూ సంతోషంగా బతకగలరా? చెప్పండి. అబ్బాయి, రేయ్, ఏమైంది బాబాయ్ వీళ్ళకి? మీ మీద నమ్మకం, వాళ్ళు ఏం చేస్తారోనన్న భయం వాళ్ళని సందిగ్ధంలో పడేసింది సార్. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి మనం మాత్రం సైలెంట్ గా ఉంటామా? వాళ్ళ ప్లాన్లు వాళ్ళకుంటే మన ప్లాన్లు మనకుంటాయి. చెక్. అక్కి, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు?
మీ నాన్నగారు అంతా చూసుకుంటారు. నువ్వు నమ్మకంగా ఉండు. అది కాదు రవి, నానేమో అందరి అంగీకారంతోనే పెళ్లి జరగాలని ప్రయత్నిస్తున్నారు. రాకేష్ ఎప్పటికీ ఒప్పుకోడు. నాన్నగారి ప్రయత్నం ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని భయంగా ఉంది రవి. ఇందాక అమ్మ కూడా కాల్ చేసింది. వాళ్ళ బాబాయ్ సూసైడ్ అటెంప్ట్ చేసి మరీ పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేశారంట. నాన్నే తన భర్త అవుతాడనే నమ్మకంతో అమ్మ విధి మీద భారం వేసింది. ఇదంతా చూస్తుంటే నాకు టెన్షన్గా ఉంది రవి. అక్కి ప్లీజ్, నువ్వు కడుపుతో ఉన్నావు. ఈ టైంలో ఇలా టెన్షన్ తీసుకోకూడదు. పరిస్థితులు ఎక్కడ చేజారిపోతాయా అని భయంగా ఉంది రవి. అఖి, నువ్వెందుకంత భయపడుతున్నావు? ఏం లేదా బాయ్, అనుకున్న విధంగా ఈ పెళ్లిళ్ళు జరుగుతాయో లేదో అని భయపడుతుంది. అన్నయ్య, అవతల అమ్మని కూడా వాళ్ళ బాబాయ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. నాన్న ఏ పెళ్ళని చేస్తాడు చెప్పు? నీకు మాయకి పెళ్లి జరిగేలా చేస్తాడా, లేక వాళ్ళ తమ్ముడు పెళ్లిళ్ళు చేస్తాడా? ముఖ్యంగా అమ్మా నాన్న పెళ్లి చేసుకోవాలి. అది జరగాలంటే నాన్నకింత ప్రెషర్ ఉండకూడదు. అందుకే నువ్వు ఒక పంచి అన్నయ్య, మాయని తీసుకెళ్లిపోయి ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకో. అదొక్కటే మార్గం. నిజానికి నేను కూడా ఆ రాకేష్ మీద నమ్మకం లేక ఆ పనే చేయాలనుకున్నాను. కానీ నాన్న మాట కోసం ఆగాను. లేదన్నయ్య, నాన్న ఆలోచించేది కరెక్టే. కానీ రాకేష్ చచ్చినా మీ పెళ్లి జరగనివ్వడు. ఈ సమయంలో నువ్వు మాయని తీసుకెళ్తావని రాకేష్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. సో ఇదే రైట్ టైం. వెళ్ళి మాయని తీసుకెళ్లి పెళ్లి చేసుకో అన్నయ్య. అప్పుడు మీకు పెళ్లి టెన్షన్ లేకుండా నాన్న తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసి అమ్మని కూడా పెళ్లి చేసుకుంటారు. ఇంకా ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? నాకెందుకు నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది అక్కి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే మాయని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను. కానీ ఈ విషయం నాన్నకు తెలియకుండా చూసుకోండి. పెళ్ళవగానే మాయని ఇంటికి తీసుకొచ్చాక అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే అన్నయ్య. సరే, నేను వెళ్ళొస్తాను. అబ్బాయి, ఒక్కడిపై వెళ్ళడం సేఫ్ కాదు. ఎందుకైనా మంచిది నేను కూడా నీతో వస్తాను. పర్లేదు బావా, ఐ కెన్ మేనేజ్. అన్నయ్య, రవిని కూడా తీసుకెళ్ళు. నాన్న అడిగితే ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను. మీరిద్దరు ఏదో వర్క్ మీద వెళ్ళారని చెప్తాను. సరే అక్కి, రా బావా. సరే, మేము వెళ్ళొస్తాం. నువ్వు జాగ్రత్త. మీరు జాగ్రత్త. పద బావా. ఏంటి బాబు మీరు మాట్లాడేది? అవతల మీ అన్నయ్య వాళ్ళకే మీకు పెళ్లిళ్ళు చేయాలని ప్రయత్నిస్తుంటే ఇప్పటికిప్పుడు వాళ్ళని తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మీకెందుకు వచ్చింది? ఎందుకంటే శ్రావణి వాళ్ళ బాబాయ్ సూసైడ్ అటెంప్ట్ చేసి మరీ వాళ్ళను పెళ్లి కోపించాడు బాబాయ్. నిజమా? అవును బాబాయ్, అన్నయ్య ఏమో ఎవరిని బాధ పెట్టకూడదని అందరినీ ఒప్పించి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాడు. కానీ పరిస్థితి అలా లేదు బాబాయ్. బాబాయ్, మనం మంచి చెడు ఆలోచిస్తూ కూర్చుంటే అవతల వాళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోతాయి. అందుకే ఇప్పుడే వెళ్ళి శ్రావణి సంధ్యని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.